కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మార్వాడీలమంతా కావడి యాత్ర చేపడతామని సమస్త విష్ణు సమాజ్ సభ్యులు తెలిపారు. ఆదివారం करो जीवन के सुंदर समतल में देवों की శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతి. శ్రావణ మాసం ఉత్తరాదిన భక్తులందరూ శివభక్తులందరూ నదీ జిల్లాలతో కావడలు మోసుకుని వేరే శివాలయాలకు వెళ్ళి శివాభిషేకం చేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా మేము దక్షిణ భారతంలో ఈరోజు జగ్గంపేట నుండి పత్తిపాడు, కిల్లంపూడి, ఏరేశ్వరం, సాపులకోట, పెద్దాపురం వాళ్ళందరూ కలిసి గోదావరి జలాలు రాజమండ్రికి తీసుకొచ్చి ఇక్కడ కావడంలో పవిత్ర గోదావరి జలాలు నింపి నిలవత్రాలను పువ్వులను అందులో చేర్చి పాదయాత్రగా జగ్గంపేట నుంచి పెద్దాపురం మీదుగా
పెద్దాపురం వారితో కలిసి సామర్లకోట వారితో కలిసి సామర్లకోట మీదుగా భీమేశ్వర ఆలయానికి శివుని వద్దకు వెళ్ళి ఈ జలాలతో శివునికి అభిషేకం చేస్తాం. ఇది ఉత్తరాదిన వస్తున్న పరంపర ఆచారం. అది హిందూ జాగృతకు హిందూ సంప్రదాయాలని అందరికీ తెలియజేయడానికి, విస్తరించడానికి, అందరినీ మేల్కొల్పడానికి చేస్తున్నాం. కాబట్టి श्रावण के महीने में हम यहाँ जगमपेटा से सामरकोटा भीमेश्वर महादेव का सभी जने 500 हिंदू जागृति के लिए, हिंदू की एक चेतना के लिए हम यहाँ जगमपेटा से आसपास के पूरे मंडलम से सब मिलकर हम यहाँ से रवाना, जगमपेटा से रवाना होकर पैदापुरम से होते हुए सामरकोटा होती है। पैदापुर के लोगों को भी, सामरकोटा के लोगों को भी साथ लेकर हम भीमेश्वर सामरकोटा महादेव के मंदिर में जाएंगे। वहाँ पर जाकर जलाभिषेक करेंगे और सब भोजन प्रसादी है, सब भोजन प्रसादी करेंगे। हम सब वापस लौटेंगे। जय बोलो शिव शंकर भोलेनाथ की जय।